చిన్న ఏబీని ప్రదర్శించవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. భావన, కర్తవ్య దీక్ష, సామాన్య జీవితం, అత్యుత్తమ విలువలకు ఆయనొక పర్యాయ పదం. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి ఉద్యమానికి తన వంతు కృషి చేసి భరతమాత సేవలో తరించిన జాతీయవాది శ్రీ జనమంచి గౌరీ శంకర్జీ 1949 డిసెంబర్ 15వ తేదీన నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఆయన జన్మించారు. బాల్యం నుండి దేశం కోసం ఏదో చేయాలనే తపన. పాలిటెక్నిక్ పూర్తి చేసి 1970లో ఆర్ఎస్ఎస్ ప్రేరణతో సంఘ్ ప్రచారంగా చేరారు. 1978 వరకు ప్రచారంగా పనిచేసి ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థాయి, విభాగ్ స్థాయిలో కార్యకర్తలకు సిద్ధాంతపరమైన శిక్షణా తరగతులను నిర్వహించి ఎన్ని క్లిష్ట పరిస్థితులొచ్చినా తనదైన శైలిలో కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి పరిషత్తును ఒక సంఘటనాత్మక శక్తిగా తీర్చిదిద్దారు గౌరీ శంకర్జీ. ఆయన ప్రేరణ, జీవన విధానం అనేక మందిని పూర్తి సమయ కార్యకర్తలుగా మార్చింది. వ్యవస్థను నిర్మాణాత్మకమైన దిశలో నడిపించిన గౌరీ శంకర్జీ చరిత్రలో నిలిచిపోయే అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి మహాసభలను, ఉద్యమాలను నడిపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపినందుకు జైలు శిక్ష అనుభవించారు. రిజర్వేషన్లకి అనుకూలంగా, వామపక్ష నక్సలైట్ల హింసాయుత చర్యలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకై ఉద్యమం, అయోధ్య ఉద్యమం, కాశ్మీర్ ఉద్యమం లాంటివి గౌరీ శంకర్జీ ప్రేరణతోనే నడిచిన ఉద్యమ మచ్చుతునకలు. సంస్థాగత విషయాలపై ఆయనకు గల అసాధారణమైన పట్టు, దృఢచిత్తం, నేర్పు, ప్రావీణ్యత వారిని 1989 నుండి 91 వరకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సంఘటన కార్యదర్శిగా, 1991 నుండి 98 వరకు దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శిగా వ్యవహరించి 1998 డిసెంబర్ 25న జరిగిన స్వర్ణ జయంతి మహాసభల అఖిల భారత సహ సంఘటన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్యం సహకరించకున్నా నిత్యం నవ్వుతూ నవ్వించే గౌరీ శంకర్జీ సవాళ్లతో కూడినటువంటి విద్యార్థి పరిషత్తు క్షేత్రంలో కర్తవ్య దీక్షతో, సంఘటనా స్ఫూర్తితో ఏ పనిని అప్పగించినా నిష్ఠపూర్వకంగా, సమర్థవంతంగా నిర్వహించిన గౌరీజీ 17 జూలై 2001 నాడు పరమపదించారు. తాను నమ్మిన సిద్ధాంతం, ఆశయం కోసం చివరిదాకా ప్రయత్నించిన మహామనిషి గౌరీ శంకర్జీ. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా వారు వేసిన ప్రతి అడుగు, చెప్పిన ప్రతి మాట కార్యకర్తలకు వెన్ను తడుతూనే ఉంటుంది. ఏ ఆశయం కోసం తుది శ్వాస వరకు గౌరీ శంకర్జీ శ్రమించారు, ఆ ఆశయం కోసం మనమందరం నిరంతరం పనిచేసినప్పుడే గౌరీ శంకర్జీకి మనం అర్పించే నిజమైన నివాళి. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. మనం ఎదురు చూస్తున్నటువంటి
ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ జనమంచి గౌరీ శంకర్జీ యువ పురస్కార్ ప్రకటన చేయవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారిని ఆహ్వానిస్తున్నాను. भारत माता की, भारत माता की, वंदे वंदे. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రదానం చేసేటువంటి గౌరీజీ యువ పురస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఆశీలైనటువంటి నేటి ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రావులకృష్ణ గారు, సామాజిక కార్యకర్త శ్రీ భీమనపల్లి శ్రీకాంత్ గారు, పాలమూరు విభాగ్ ప్రముఖ్ శ్రీ కర్ణ రామచంద్ర గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి కుమారి నీతు సింగ్ గారు, అదేవిధంగా వేదిక ముందు ఆసీనైనటువంటి సంఘ పెద్దలు, విద్యార్థి పరిషత్ పూర్తి సమయ కార్యకర్తలు, అదేవిధంగా నాతోటి పరిషత్ కార్యకర్తలందరూ కూడా నమస్కారం. మనం అందరం కూడా ప్రేమగా ఆప్యాయతతో గౌరీజీ అని పిలుచుకునేటువంటి శ్రీ జనమంచి గౌరీ శంకర్ జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 దశాబ్దాల పాటు విద్యార్థులు యువకుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించడం కోసం వారు చేసినటువంటి అవిరళ కృషికి, అదేవిధంగా విద్యార్థుల లోపల యువకుల లోపల వారు నింపినటువంటి సేవా స్ఫూర్తిని కొనసాగించాలన్నటువంటి ఒక మహంతర ఆశయంతో ఈ యొక్క గౌరీజీ యువ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్కు సంబంధించినటువంటి కార్యపద్ధతిని రూపొందించినటువంటి వ్యక్తి గౌరీజీ. తాను శివైక్యం చెందే వరకు కూడా విద్యార్థి పరిషత్ కోసం, విద్యార్థులు యువకుల కోసం పనిచేసినటువంటి గౌరీజీ పేరు మీద ఈ యొక్క పురస్కారాన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, ఈ యొక్క పురస్కారాన్ని సమాజ సేవే పరమావధిగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నటువంటి 40 సంవత్సరాల లోపు యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గౌరీజీ యువ పురస్కార్ కోసము దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 మంది యువతి యువకులు యొక్క ప్రతిష్టాత్మక గౌరీజీ యువ పురస్కార్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు కోసం ఈ యొక్క అవార్డును ఎంపిక చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలోని మెంబర్లందరూ కూడా దీనిని పలు విడతలుగా దీన్ని అనేక వడబోతల తర్వాత ఒక సమాజం లోపల ఉన్నటువంటి HIV బాలల కోసం కృషి చేస్తూ అభాగ్యులందరికీ కూడా నేనున్నానంటూ ఆపన్న హస్తాన్ని అందిస్తూ లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఒక్క మనిషి, ఒక్క నిర్ణయం, ఒక్క ముందడుగు,
ఒక జీవితాన్ని కాదు ఒక సమాజాన్ని మార్చగలదని నిత్యం ఆలోచిస్తూ సమాజ సేవ అంటే సమాజ సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, అకుంఠిత దీక్ష సేవా తత్పరత ఉంటే సరిపోతుందని చెప్పి ఈ సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ యొక్క పురస్కారానికి ఈ యొక్క 2025 సంవత్సరానికి కానీ ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క పురస్కారాన్ని గతంలో భూ చట్టాలలో సంస్కరణల కోసం కృషి చేసి రైతులకు భూ యాజమాన్య హక్కులపై అవగాహన కల్పించడం కోసం అనేక సదస్సులు నిర్వహించినటువంటి నేటి భూభారతి రూపశిల్పి తన పేరులోనే భూమిని ఇనుమడింపజేసుకున్నటువంటి భూమి సునీల్ గారిని గతంలో ఎంపిక చేశాం. అదేవిధంగా సమాజ వికాసం కోసం సమాజ మార్పు కోసం జాతీయవాద భావనను సమాజంలో పురుగొల్పడం కోసం కృషి చేసినటువంటి వందే మాత్రం రవీందర్ రావు గారిని కూడా ఈ యొక్క పురస్కారం కోసం గతంలో మనం ఎంపిక చేశాం. ఈ యొక్క నేల తల్లి భవిష్యత్ తరాలకు కూడా అందాలని చెప్పేసి రసాయనాలతో కలుషితం చేసి ఈ భూమాతను చంపొద్దని చెప్పి ప్రకృతి సేద్యాన్ని ఈ రైతుల లోపల అవగాహన తీసుకురావడం కోసం ప్రకృతి సేద్యం కోసం కృషి చేస్తున్నటువంటి ఎమరాల్డ్ స్వీట్ షాప్స్ అధినేత సేవ్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ విజయ రామరాజు గారిని కూడా ఈ యొక్క పురస్కారానికి గతంలో ఎంపిక చేయడం జరిగింది. వ్యక్తి జీవితంలో ఆఖరి ఘట్టం ఏదైతే మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించినటువంటి అనేక మంది యువకులు క్షణికావేశంలో ట్యాంక్ బండ్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని కాపాడినటువంటి ట్యాంక్ బండ్ శివగారికి కూడా ఈ యొక్క పురస్కారాన్ని గతంలో మనం ప్రదానం చేయడం జరిగింది. ఇంతటి గొప్ప నేపథ్యం కలిగినటువంటి మనందరం సంఘటన శిల్పిగా పిలుచుకునేటువంటి మన కార్య పద్ధతిని నేర్పినటువంటి గౌరీజీ యువ పురస్కారాన్ని 2025 సంవత్సరానికి గాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నల్లగొండ యువకుడు పానగల్ గ్రామానికి చెందినటువంటి భీమనపల్లి శ్రీకాంత్ గారిని ఎంపిక చేసినట్లుగా ప్రకటిస్తున్నది. భీమనపల్లి శ్రీకాంత్ గారికి నేటి ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు శాల్వా జ్ఞాపిక ప్రశంసా పత్రంతో భీమనపల్లి శ్రీకాంత్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
నేటి గౌరవజీ యువ పురస్కార్ గ్రహీత శ్రీ భీమనపల్లి శ్రీకాంత్ గారికి సంబంధించినటువంటి దృశ్య శ్రవణ మాలిక ఏవిని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. పానగలు గ్రామానికి చెందినవారు. సేవ చేయాలనే ఆలోచనతో సామాజిక కార్యకర్తగా 2012వ సంవత్సరంలో మొదలుపెట్టి నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆపదను చూసి కరిగే హృదయాలిని, ఆ అత్యవసర సమయాన్ని కనికరించేదెవరు, ఏ దిక్కు ముక్కు లేని అభాగ్యంను చేరదీసేదెవరు, ఆకలితో ఆల్మటించే వారి కడుపు నింపేదెవరు, రక్తం కావాలని అర్ధరాత్రి అడిగితే రక్తం ఇచ్చేదెవరు, తల్లిదండ్రులకు దూరమైన అనాథలను కాపాడేదెవరు, అన్నింటికీ ఒకటే సమాధానం. శ్రీకాంత్ గారు నాకు ఎన్నో సహాయం చేస్తున్నారు. నోట్ పుస్తకాలు బట్టలు సహకారం చేస్తున్నారు. పేద వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. దారి తప్పిన యువతను కాడిన పెడతాడు. చదువుకోలేని పిల్లల్ని చదివిస్తాడు. మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడానికి నడుం బిగించాడు. వ్యసనాలను విడనాడడానికి ముందుకొచ్చాడు. పర్యావరణ రక్షణకై పాటుపడ్డాడు. కష్టకాలంలో పెద్ద దిక్కై ఆదుకున్నాడు. వ్యాధిగ్రస్తులైన వారికి మందులు అందేలా చేశాడు. రోడ్డున పడ్డ జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాడు. ఆహారం అందించి ఆసరా అయ్యాడు. బాధల్ని తెలుసుకుని బాధ్యతగా ముందుకొచ్చాడు. తనతో నడిచిన వారిని గౌరవిస్తూ నిష్కల్మషంగా ఎంతో మందికి సేవ చేసి మానవత్వానికి మరో రూపమయ్యాడు. సామాజిక సేవా కార్యకర్తగా ముందడుగు వేసిన మొదటి మనిషి. పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరాదరణకు గురై మరణించిన వారికి ఎంతో మందికి అంతిమ సంస్కారాలు చేశారు. దాదాపు 30 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లు అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రైతన్నతో ఒకరోజు అనే కార్యక్రమంతో కౌలు రైతుల్ని ఆదుకున్నారు. సేవా భారతి మరియు అన్నపూర్ణ సేవా సమితి ద్వారా సమగ్ర సేవలు అందించారు. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై సంచరించే ఎంతో మంది వ్యక్తుల్ని ఆశ్రమాల్లో చేర్పించారు. అలా మానసిక స్థితి కోల్పోయిన వారిని తిరిగి వారి కుటుంబాలకి అప్పగించారు. రోగులకు పండ్లు, విద్యార్థులకు ఫీజులు, అనాథలకు అన్నం, రైతులకు పెన్షన్, అనాథ శవాలకు దహన సంస్కారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, ఇలా ఎన్నో సేవలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన సేవకి ఎన్నో సత్కారాలు, సన్మానాలు దాసోహం అయ్యాయి. అవార్డులు, రివార్డులు దరిచేరాయి. 2019 నుండి నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్గా చేసిన సేవల్ని గుర్తిస్తూ 2025 నవంబర్ 8-9 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి జాతీయ న్యాయ సేవల దినోత్సవం మరియు జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ పారాలీగల్ వాలంటీర్గా ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం అందుకున్నారు. జిల్లా వయోవృద్ధుల కార్యక్రమంలో ఆనాటి గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. శ్రీ శ్రీ చిన్నజీవ స్వామి వారి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డును అందుకున్నటువంటి మహనీయుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి సేవా సమితి విఎస్ఎస్ సంయుక్తంగా అందించబడేటువంటి శ్రీ జనమంచి గౌరీజీ యువ పురస్కార్ గ్రహీత భీమలపల్లి శ్రీకాంత్ గారికి రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. భీమనపల్లి శ్రీకాంత్ గారి పరిచయం ఒక 2 నిమిషాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భీమనపల్లి శ్రీకాంత్ 16 మే 1992లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రమేష్, తల్లి సత్తమ్మ గారు. నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలో జన్మించిన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. బీఎస్సీ బీజెడ్సీ పూర్తి చేసి ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పూర్తి చేశారు.
వీరికి వివాహమై అయింది. వీరి భార్య రాధ, కుమారుడు కేశవ, కుమార్తె ఝాన్సీ లక్ష్మీబాయి. వ్యక్తిగతంగా ల్యాండ్రీ షాప్ నిర్వహిస్తూ తన కుటుంబాన్ని సాగిస్తున్నారు. కానీ కేవలం జీవితం అంటే వృత్తి, కుటుంబం వరకే పరిమితం కాదు. తనకు వృత్తిలో ప్రొఫెషన్ ఉంది, 10 మందికి సహాయం చేయాలన్నటువంటి కంపాషన్ ఉంది. ఆ దృష్టితోటే గత 15 సంవత్సరాలుగా సేవను తన జీవన విధానంగా మార్చుకొని నిరంతరం సమాజంతో కలిపి నడుస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, ఆనాడు మృతదేహాలకు కనీసం దహన సంస్కారాలు చేయనటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించి తన మానవత్వాన్ని నిలబెట్టుకున్నారు. విద్యార్థుల కోసం బాల సంస్కార కేంద్రాలను నిర్వహిస్తూ వీధి గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యతో పాటు విలువలు కూడా పెంపొందించాలని కృషి చేశారు. రోడ్డు మీద పడిన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులను అండగా వారి కుటుంబాలకు చేర్చడం, అవకాశం లేని వారికి వృద్ధాశ్రమాలలో చేర్చడం ద్వారా తనదైన శైలిలో మానవత్వాన్ని చాటుకున్నారు. జాతీయ స్థాయి ఈ విధంగా గత దశాబ్ద కాలంగా అనేక సేవలు చేస్తున్న వీరికి గుర్తింపుగా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అనేక అవార్డులు వీరు అందుకున్నారు. ఈ ప్రయాణంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఒక పక్క సేవని తన దాతృత్వాన్ని చూపటంలో ఎక్కడ కూడా వెనుకడుగ వేయలేదు. కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాదు, వృత్తి చిన్నదైనా పెద్దదైనా, అది ఏ వృత్తి అయినా మనకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలనేటువంటిది తన యొక్క దృఢమైనటువంటి నమ్మకం. భీమనపల్లి శ్రీకాంత్ గారి ప్రయాణం అదే విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనకు కనిపిస్తున్నది. మీరు ఇంతకుముందు చూసినటువంటి ఏవీ ద్వారా సేవ అనేది గొప్పవాళ్ళు చేసే పని కాదు, బాధ్యతతో ఆలోచించే సాధారణ మనుషులు కూడా చేయొచ్చని ఈ శ్రీకాంత్ చేసేటువంటి సేవల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈనాటి అవార్డు గ్రహీత శ్రీకాంత్ గారి తమ యొక్క మనోగతాన్ని వ్యక్తపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ బండి సంజయ్ అన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రావుల కృష్ణ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాచర్ల రాంబాబు గారికి, పాలమూరు విభాగ్ ప్రముఖ్ శ్రీ కర్నె రామచంద్రన్న గారికి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి నీతు సింగ్ గారికి, అందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సంఘ పెద్దలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ఇతరత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గౌరీజీ పురస్కార్ ఎంపిక నల్గొండ జిల్లా నుంచి నన్ను ఎంపిక చేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తం తెలియజేస్తూ, ఇది ఒక బాధ్యత పెంచే విధంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా గౌరీజీ శంకర్ గురించి నిన్న సంఘ పెద్దల ద్వారా నేను ఇటీవల తెలుసుకున్నాను. వారి యొక్క దేశం, సమాజం, సంస్కృతి, యువతలో దేశభక్తి పెంపొందించడం, క్రమశిక్షణ, సేవాభావం, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో కార్యకర్త ధ్యేయనిష్టగా తయారు చేయడం కోసం వారు చేసినటువంటి త్యాగం, వారి పేరు మీద ఈరోజు ఈ యొక్క అవార్డును తీసుకోవడం నాకెంతో బాధ్యతను పెంచింది. సమాజ కార్యానికి ఇంకా ఎక్కువగా చేయడానికి నాకు ఈరోజు చాలా ఆనందంగా భావిస్తూ నేను ఈరోజు స్వీకరిస్తున్నాను. తర్వాత సేవ అనేటువంటి విషయంలో చిన్ననాటితనం నుండే మా అమ్మ బట్టలు ఉతికేది, మా అమ్మ సత్తమ్మ గారు. ఆమె వచ్చినటువంటి జీతంలో నెల నన్ను చేయి పట్టుకొని గుడి దగ్గర భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి డబ్బులు ఇప్పించేవాళ్ళు నా చిన్న వయసులోనే. అమ్మ అట్లా పని చేసుకుంటూ మనమంతా కూడా పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, కేవలం చేసే మంచి వస్తుందని చెప్పి మా తల్లి నాకు చిన్నప్పటి నుంచి చెప్పున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె స్ఫూర్తితోటే నేను ఈ సేవా కార్యక్రమం చేయగలుగుతున్నాను. కేవలం నేను అనేది ఇక్కడ శూన్యం అండి. కేవలం నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ నిస్వార్థ శక్తితో చేస్తున్నటువంటి అనేక మంది యువత తోడ్పాటు అందించి, అనేక మంది పెద్దవాళ్ళు తోడ్పాటు అందించి, ఎటువంటి సమస్య వచ్చినా సరే పరిష్కార మార్గం చూపించగలుగుతారు పలానా యువత అనేటువంటి విషయం నల్గొండలో ఇప్పుడు బాగా నడుస్తుంది. అంటే
యువత దగ్గరికి వెళ్తే అక్కడ ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అవుతుందనే దానికి ఉదాహరణ, ఒకరోజు మా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఒక పెద్ద ఆవిడ కింద పడి ఉంటుండే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు. మేము వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి చూసిన వెంటనే ఆ వృద్ధురాలు చాలా దీనస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి అమ్మని అడిగితే ఆమె భాష అక్కడికి ఎవరు కూడా అర్థం కావట్లేదు. అయితే ఆ తల్లిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆ తల్లికి దగ్గరుండి ఒక 2-3 రోజుల తర్వాత ఆమె మాట్లాడే భాషను బట్టి ఆమె మాట్లాడుతుంది కన్నడ భాషగా గుర్తించి ఆమెని కర్ణాటకకు సంబంధించినటువంటి మన సేవాభారతి కార్యకర్తల ద్వారా సమాచారం అందించి 2 రోజుల వ్యవధిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జిల్లా కలెక్టర్ గారు పోలీసు యంత్రాంగంతో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ప్రారంభమైన గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది ఇప్పటి వరకు దాదాపు 177 మందిని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళని పశ్చిమ బెంగాల్, గుజరాత్, నెల్లూరు, కర్ణాటక మొత్తం అన్ని మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మతిస్థిమితం కోల్పోయినటువంటి వాళ్ళకి పలానా దగ్గరికి వెళ్తే అడ్రస్ ఊరికినే తెలుస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. అంటే మనకున్నటువంటి చైన్ సిస్టమ్ ఏంటంటే సేవాభారతి కార్యకర్తలు ప్రాంతంలో దేశంలో అన్ని చోట్ల పనిచేస్తున్నారు. ఇప్పుడు నిస్వార్థంగా చేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్తే పరిష్కారం వెంటనే దొరుకుతుందని పోలీస్ యంత్రాంగం ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తాను. నిత్య అన్న సంతర్పణం కార్యక్రమం అని చెప్పి ప్రతిరోజు కూడా ఒక 50 మంది రోడ్లపై నిద్రించే వారికి మనం భోజనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూషన్ కేంద్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, బాల సంస్కార కేంద్రాలు, వీధి గ్రంథాలయాలు, అంబులెన్స్ సర్వీస్, ఎవరైనా నిస్సహాయ స్థితిలో పడి ఉంటే వాళ్ళని అనాథాశ్రమంలో చేర్పించడం, తర్వాత ఎవరైనా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు చేర్పించడం, ఇలా రకరకాలైనటువంటి సేవలకి కేవలం నేను అనేది కాదు, మా యువత అనేది ఒక టీం ఉంది. మేమందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది యువత నేను సేవ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఏ రకమైనటువంటి సేవ చేయాలి నేను అనేటువంటి ఆలోచన చాలామంది యువతకు వస్తుంది. ఈరోజు సమాజంలో 4 రకాలైనటువంటి వర్గాలకు మనం ముఖ్యంగా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శోచితులు, వంచితులు, అభావగ్రస్తులు, పీడితులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ సమాజంలో కొన్ని చోట్ల కొన్ని బస్తీలలో కుల వివక్షత పేరు మీద సమానత్వం అనేటువంటి లేకుండా ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అటువంటి దగ్గరికి వెళ్ళి మన యువత పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అనేక కులాల వారు ఇప్పుడున్నటువంటి కొన్ని కులాల వారు మన ధర్మాన్ని కాపాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది వేరే అన్యమతస్థులకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది అభావగ్రస్తు అంటే బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కొన్ని చట్టాలపైన అవగాహన లేకపోవడం, తర్వాత మనకి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చాలా వెసులుబాటు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఈ అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రకృతి ఏదైనా సంభవం విపత్తు జరిగితే వెంటనే నేనున్నాను అనే సంవేదనశీలత కలిగి వెంటనే స్పందించి మన యువత దగ్గరికి వెళ్ళి సేవ చేయగలిగేటువంటి తపన మన యువతకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తకి ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనమంతా కూడా అద్భుతం సృష్టించగలిగేటువంటి శక్తి మన అందరికీ కూడా అవకాశం ఉంది. ఈరోజు మనమంతా కూడా మనకి ఉన్నటువంటి టాలెంట్, మనకు ఉన్నటువంటి శక్తిని మనం అంచనా వేయలేకపోవడం కొంత బలహీనతగా ఉంటున్నటువంటి సందర్భం. కాబట్టి మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి సామర్థ్యం గుర్తించి మనం బీదల బస్తీలలో తర్వాత వివిధ రకాలైనటువంటి సేవా బస్తీలకు వెళ్ళి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇటీవలే నవంబర్ 8-9లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి పారాలీగల్ వాలంటరీగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో చేస్తున్నటువంటి సేవకు గాను మన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సెమినార్లో నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పినటువంటి విషయం, ఈ దేశానికి యువత సేవ చేస్తేనే మన దేశం అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా పిడికిలి బిగించి ప్రతి ఒక్క చోట నేనున్నాను అన్నటువంటి ధైర్యాన్ని కల్పిస్తేనే మనమంతా కూడా ఈ సమాజం ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని మన దేశ ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను, మనమంతా కూడా మన కోసం అందరి కోసం కూడా దేశం మన నుండి ఆశిస్తుంది, సమాజం మన వైపు చూస్తుంది, చరిత్ర మన కోసం ఎదురు చూస్తుంది.
లేచి నిలబడిన చదువులో ముందుకు సాగుదాం, సేవలో మొండు ఉంది, మనమంతా కూడా సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. శ్రీకాంత్ గారు తమ చిన్న సందేశంలో అద్భుతమైనటువంటి అర్థాన్ని, దాంతోపాటు మనందరికీ బాధ్యతగా గుర్తు చేస్తూ సేవ చేసే అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలని సేవలో భాగం పంచుకోవాలని మన బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రత్యేకంగా శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సేవ చేయటం అనేది స్పందించే హృదయం ఉండాలి, ఆస్వాదించేటువంటి హృదయం ఉండాలి, స్పందించే గుణం ఉండాలి అనేటువంటి తమ యొక్క మాటలని నిజంగా ఆచరిస్తే అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వాటిని మనం రూపొందించవచ్చు. ఈనాటి 44వ రాష్ట్ర మహాసభలలో శ్రీ జనమంచి గౌరీ శంకర్ యువ పురస్కార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వీరు కరీంనగర్ పార్లమెంటు నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ గ్రామ స్థాయిలో విస్తరణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను వాళ్ళని పంచుకుంటూ నిరంతరం సామాన్య ప్రజలకు ఆకాంక్షగా నిలబడే ప్రజానాయకుడిగా, ముఖ్యంగా బాల్య స్వయంసేవకుగా ఉండి శిశుమందిర్ విద్యార్థిగా క్రమశిక్షణతో ఉన్నటువంటి తమ జీవితం నిజంగా ఉన్నది. అన్నింటికీ మించి ఇప్పుడే సంజయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ముఖ్యంగా ఇవన్నీ కాదు, నేను ఇక్కడికి వచ్చి గర్వపడేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తగా ఇక్కడ మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 చేతులు పైకెత్తాలైనా. నేను మీ దగ్గర జోషం కూడా నేను వచ్చిన 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, వందే వందే వందే. విద్యార్థి పరిషత్, విద్యార్థి పరిషత్, విద్యార్థి పరిషత్ జిందాబాద్. విద్యార్థి పరిషత్, విద్యార్థి పరిషత్, విద్యార్థి పరిషత్ జిందాబాద్. అందరికీ నమస్కారం. గౌరవజీ యువ పురస్కార్ అవార్డు ప్రదానోత్సవం, దాంతోపాటు విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభ సందర్భంగా వేదిక నుండి ఆసనటువంటి పెద్దలు, నేటి సభాధ్యక్షులు, రాష్ట్ర విద్యార్థి పరిషత్ అధ్యక్షులు శ్రీ రావుల కృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాచల్ల రాంబాబు గారు, పాలమూరు విభాగ్ ప్రముఖ్ శ్రీ కన్నె రామచంద్ర గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి కుమారి నీతూ సింగ్ గారు, నేటి గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీకాంత్ గారు, విచ్చేసినటువంటి అనేక మంది విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు, పెద్దలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, వారి వీడియో చూసిన తర్వాత వారి యొక్క చేసిన సేవలు చాలా గొప్పవి. ఎందుకంటే సామాన్యంగా అవార్డ్స్ అంటే ఏదో ఒక పైరవతో ఒక టీం ఏర్పడి ఏదో ఒక పైరవతో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంటాం. కానీ గౌరీజీ పేరు మీదటువంటి అవార్డు, దానికి తోడుగా విద్యార్థి పరిషత్ వేదిక ద్వారా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం.
అదొక అదృష్టం కూడా భావించవచ్చు. అనాథ శవాలను దహన సంస్కారాలు చేయడం కానీ, అన్నపూర్ణ సేవా సమితి పేరుతోని అన్నదాన కార్యక్రమాలు కానీ, విద్యార్థులకు చదివించే ప్రయత్నం చేయడం కానీ, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ, ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. తీరా చూస్తే శ్రీకాంత్ గారి దగ్గర డబ్బు ఉందా అంటే డబ్బు లేదు. కేవలం ఒక ల్యాండ్రీ నడుపుకుంటూ, వాళ్ళ ల్యాండ్రీ నడుపుకున్నది కేవలం కుటుంబ పోషణ కూడా పనిచేయదు. కుటుంబ పోషణ ల్యాండ్రీ నడుపుకోవడం ద్వారా కుటుంబ పోషణ చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పోషించుకోవడం, దాంతోపాటు సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అంటే చాలా గొప్ప ఆలోచన, చాలా మంచి ఆలోచన. ఇలా విద్యార్థి పరిషత్ నిజంగా ఆ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. దీన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టతరం. రకరకాలుగా వ్యక్తులు వస్తారు, ఎవరు చూసినా చాలా మంచి పని చేసినామంటారు మనం. కానీ శ్రీకాంత్ను ఇవాళ దాన్ని నియమించడం ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, దానికి తోడు గౌరీజీ పేరు మీద ఇంతకుముందు రామచంద్ర గారు గౌరీజీకి సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు స్పష్టం చేయడం జరిగింది. వారికి ఒక గొప్ప చరిత్రను కూడా మనం చూడడం జరిగింది. గౌరీజీ ఒక వ్యక్తి కాదు, గౌరీజీ ఒక భావాజాలం, ఒక ప్రేరణ. విద్యార్థి పరిషత్ కార్యకర్తలకే కాదు, నేటి విద్యార్థి తరానికి ఒక ఐకాన్ గౌరీశంకర్జీ. ఆయన ఇంటి పేరు జనమంచి గౌరీశంకర్జీ. ఆయన బతుకున్నప్పుడు, ఆయన శ్వాస వదిలిన తర్వాత ఆయన జనం కోసం చేసినటువంటి సేవలు చూసినాక జనం మనిషి గౌరీశంకర్జీగా చిరస్థానం తీసుకునే గొప్ప వ్యక్తి గౌరీజీ. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ప్రచారంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడడం, దాని తర్వాత ప్రచారంగా వచ్చి 5 సంవత్సరాలకే విద్యార్థి పరిషత్ ప్రాంత సంఘటన మంత్రిగా, ఆ విధంగా జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమర్జెన్సీ టైంలో జైలుకోవడం, అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం, విద్యార్థి పరిషత్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఒక శక్తివంతమైనటువంటి ఒక విద్యార్థి సంఘంగా తయారు చేయడానికి వారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇక్కడ చాలా మంది మా ధర్మన్నాడు, మనోరెడ్డి గారు, చాలా మంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా గౌరీజీతో అనుబంధం ఉంది. ఆ తెల్ల డ్రెస్ వేసుకొని, జబ్బకు సంచేసుకొని ఇవాళ అనేక పర్యటనలు చేస్తూ వారికి ముఖ్యంగా శిక్షణా తరగతులు, గౌరీజీ అంటేనే శిక్షణా తరగతులు మారిపోయి గౌరీజీ కార్యకర్తలను తయారు చేయాలని చెప్పి, కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలని చెప్పి అనేక సందర్భాలు అనేక శిక్షణా తరగతులు వేసినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ. వాళ్ళ గౌరీజీ ఒక పెద్ద మనిషి. అప్పుడు నక్సల్స్ మూమెంట్, ఒక హత్య జరిగితే ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా అరే నక్సల్ చంపినాడు ఓకరా అని చెప్పారు. వాళ్ళు కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సమాజాన్ని సేవ చేయాలి, విద్యారంగ సమస్య కోసం పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి ఆ తపన లోపల ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి వెళ్తే పేరెంట్స్తో ఇబ్బంది. వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఓకరా, నువ్వు చదువుకోరా, ఉద్యోగం చేయరా అని చెప్పి అమ్మా నాన్నల ఒత్తిడి. కానీ విద్యార్థులకు మాత్రం, కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్లో పనిచేయాలనే ఒక తపన, ఒక ఆవేదన, ఒక ఆలోచన. ఇటువంటి పరిస్థితుల్లో గౌరీజీ ఒక పెద్ద మనిషిగా వచ్చి గౌరీజీ చెప్పుకునే వాళ్ళందరం కూడా, గౌరీజీ మా ఇంట్లో మా అమ్మ నాన్న తిరుగుతున్నారు, ఏం చేయాలి, పర్లేదా రేపు వస్తా అని చెప్పి తెల్లారి గౌరీజీ పోయి అమ్మా నాన్నతో మాట్లాడినంటే అమ్మ నాన్నలు వింటారు కంపల్సరీ, గ్యారెంటీ. అట్లా ఒక పెద్ద మనిషి తరాలో ఇవాళ అనేక సందర్భాల్లో ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తకి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా గౌరీజీ. ఇలా క్యాపిటేషన్ ఫీజుల విషయంలో కానీ అనేక ఉద్యమాలు ఇలా గౌరీజీ ఇలా నిర్వహించడం, ఎమర్జెన్సీలో జైలుకు పోవడం, ఇట్లా అనేక సందర్భాల్లో గౌరీజీని అనేక సభలు కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి మన మధ్య లేకుండా కూడా ఆయన మన ముందు ఒక లక్ష్యాన్ని ఉంచిపోయాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే నేటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నక్సల్స్ ఉద్యమం కూడా, ఇలా నక్సల్స్ వ్యతిరేకంగా పేద ప్రజలు నక్సల్స్ చంపడం, వాళ్ళ మైనర్ పిల్లలను కూడా, చిన్న చిన్న పిల్లలను కూడా నక్సల్స్ భావాజాలంతో అడవులకు తీసుకుపోవడం, ఒక సిద్ధాంతం లేకుండా హత్యాకాండ చేస్తున్న సందర్భంలో ఇలా నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలను తయారు చేయడానికి
ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరవించి అనేక శవాలను మోసిన నా గౌరవించి అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలను భుజాల మీద మోసినప్పుడు కూడా ఏ రోజు కూడా గౌరవించి వెనుకను వేయకుండా అనేక మంది కార్యకర్తలు ఒక్క జితేంద్ర రెడ్డి చనిపోతే ఒక్క సామాజ్ జగన్మోహన్ చనిపోతే వందల మంది సామాజ్ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి మన గౌరవించి వాళ్ళు నక్సల్ చేస్తారు రోజు ఇవాళ మీరందరూ ప్రశాంతంగా ఉన్నారు ఇవాళ మీరందరూ ఇచ్చేవాళ్ళు ఉరికొచ్చే మా తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు నడిచొచ్చే మా తరాన్ని ఇప్పుడు ఉగ్రవాదులు లేరు నా నక్సలేట్లు కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా కార్యకర్తల త్యాగాలను వృధా కొనియాలి ఎక్కడ కూడా మీరు ఆలోచించండి అలా గౌరీజీ ప్రారంభించినటువంటి నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో పాటు పరివార క్షేత్రాలకు ఉద్యోగించినటువంటి 370 ఆర్టికల్ విషయంలో కానీ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో కానీ ఈ 3 విషయాలను మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 3 విషయాలు కూడా ఇలా మన కార్యకర్తలు చేసే త్యాగాలను మన ప్రభుత్వం ఎక్కడ విస్మరించలే వాళ్ళ నక్సల్స్ ఉద్యమం తీసుకోండి వాళ్ళ ఆ రోజు అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పరివార క్షేత్ర కార్యకర్తలను నక్సల్ని హత్య చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా మందికి తెలియకపోవచ్చు ఇవాళ అందుకే బుక్స్ వస్తున్నాయి తెలుసుకుంటా ఉన్నాం మనం కూడా ఎక్కడ విస్మరించొద్దన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కార్యకర్తలు ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసమో ఆస్తి కోసమో డబ్బు సంపాదన కోసమో పట్టింపుల కోసమో వాళ్ళు త్యాగం చేయలే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు కాషాయపు జెండా కోసం కాగడ జెండా కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెగించి కొట్లాడి ఇలా ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ రోజు పోస్టర్లు వేసారు ఫలానా డేట్కు నేను చంపుతాం ఫలానా టైంకు నేను చంపుతాం ఫలానా ప్లేస్లో నేను చంపుతాం అంటే పోస్టర్లు వేసింది ఆ రోజు చాటు చంపలే పోస్టర్లు వేసి బెదిరించి ఇలా వార్నింగ్ ఇచ్చి చంపారు కానీ పోస్టర్లు వేసినా వార్నింగ్ ఇచ్చినా కూడా ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఇంట్లో కూర్చోలే దుబాయ్ మస్కట్ పారిపోలే వ్యాపారాలు చేసుకోలే వేరే పార్టీ పోలే చావడానికైనా సిద్ధం చంపడానికైనా సిద్ధం అని చెప్పి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ దేశంలో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు ఇద్దరే సరిహద్దులో జవాన్ అయితే సరిహద్దు లోపల కేవలం విద్యార్థి పరిషత్ అది నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఈ భారతదేశంలో భారత జాతీయ పతాకం ఎగిరేయద్దు అని చెప్పేటువంటి మూర్ఖులిద్దరే ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయితే ఈ దేశంలో సరిహద్దులో కేవలం నక్సలేట్లు మాత్రమే 15th ఆగస్ట్ 26 జనవరి రోజు వాళ్ళు అంటారు ఈ దేశం కోసం పనిచేస్తున్నామంటారు మా సిద్ధాంతం మీ దేశానికి సంబంధించిన సిద్ధాంతాలు అంటారు మేము ఈ దేశ భక్తులమే నక్సలు చెప్పుకునే వాళ్ళు ఆ రోజు కానీ ఈ దేశంలో జాతీయ పతాకం ఎగిరించే పరిస్థితి ఆ రోజు లేదు జాతీయ పతాకం ఎగరేదు నల్ల జెండాలు ఎగిరేయాలి 15th ఆగస్టుకు 26 జనవరికి నల్ల జెండాలు ఎగిరాలని చెప్పి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి నక్సలైట్లది కానీ సామాజ్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదన్నారు బరాబర్ నా జాతీయ జెండా ఎగిరేసి తీరుతా అని చెప్పి వరంగల్ నడిబొడ్డున ఇవాళ జాతీయ జెండా ఎగిరేసినటువంటి ఒక జాతీయ విప్లవ వీరుడు ఇవాళ సామాజ్ జగన్మోహన్ రెడ్డి వారిని ఇచ్చి చంపేస్తామని చెప్పని లాస్ట్కు సామాజ్ జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దింపారు కానీ సామాజ్ జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దిగినాక కూడా చివరి శ్వాస వరకు కూడా చివరి నినాదం బాడీలో బుల్లెట్ తిరిగిన ఆయన చివరి నినాదం భారత్ మాతాకి జై ఎవరైనా జాతీయ జెండా కోసం ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఎంతమంది సిద్ధంగా ఉన్నారో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేయడానికి ఇది నా సామాజిక చరిత్ర అందుకే అనేక మంది కార్యకర్తలను విద్యారంగ సమస్యల కోసం పరితపిస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను ఇలా హతమార్చినటువంటి సంఘటన దౌర్భాగ్యం సంఘటన జరిగింది కావచ్చు ఒక కార్యకర్త ఇలా ఇంటి నుంచి బయలుదేరి రేపు కార్య విస్తరణ కోసం గ్రామానికి పోతారంటే తిరిగి రావడానికి గ్యారంటీ లేని పరిస్థితి ఊర్లు లేవు దారులు లేవు బస్సులు లేవు
కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, సైకిళ్ళ మీద పోవాలి, ఆర్టీసీ బస్సులు లేవు, పోయిన కార్యకర్త తిరిగి వస్తాడా రాడా గ్యారంటీ లేని పరిస్థితి. ఎప్పుడు ఏ కార్యకర్త మర్డర్ జరిగిందని చెప్పి వార్త వినాల్సిన టెన్షన్ వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారన్న. అందుకే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలు, అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను, ట్రైబల్ ఉన్నటువంటి ప్రజలను, అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది కాబట్టి నక్సల్ ముక్త్ భారత్ ఇలా లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా కార్యకర్తలు నక్సల్ చంపేసారో ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సల్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 2026 డెడ్ లైన్, 2026 మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది, ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నిన్న కాక మొన్న నల్గొండ నడిబొడ్డుల నా ఏచూరి సీనని ఎవరైతే మర్డర్ చేసిండో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర కూడా ఒకసారి ఎవరు వదిలిపెట్టలే. వినయ్ కుమార్ ఝా వరంగల్లో మొట్టమొదటి హత్య జరిగినప్పుడు వాణ్ణి కూడా ఎన్కౌంటర్ చంపేసింది. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమచ్చారో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా గౌరీజీ లాంటి వ్యక్తులు ఆ రోజు మా చేతులకు బుల్లెట్లే, గన్లేలే, వెపన్స్ ఇయలే. అరే ఆ రోజే గౌరీజీ లాంటి మహానుభావులు, అలాంటి నాయకులు ఇలా ఇక్కడ కార్యకర్తల చేతికి తుపాకులు ఇచ్చి చలో జంగల్ కోరి ఒక్కొక్క జల్లెడ బట్టి కొట్టండి రా అంటే వాళ్ళ ఆ రోజే నక్సలైట్లు ఉండేవారు కాదు. ఇలా విద్యార్థి పరిషత్ మాత్రమే ఉండేది. కానీ ఇలా బుల్లెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ కాదు, బ్యాలెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్. బ్యాలెట్ నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాం కాబట్టి ముచ్చటగా 3సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ నమ్ముకున్నటువంటి ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రపంచంలో తెరమరుగైపోయినాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెరమరుగైపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయినాయి. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి దాన్ని విశ్వసించి దాన్ని గౌరవించి ఇలా బ్యాలెట్ నమ్ముకున్న పార్టీలు మాత్రమే ఇలా ప్రజాస్వామ్య దేశంలో ముందుకొస్తున్నాయి. ఎవరైతే బుల్లెట్ నమ్ముకున్నాడో వాడు అంతరించిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా, ఇది విద్యార్థి పరిషత్ కార్యకర్తల గొప్పతనం. ఇదే కాదు, ఇలా 370 ఆర్టికల్ గురించి తెలుసుకోండి. మీరు 370 ఆర్టికల్ గురించి చాలా మంది తెలియదు. ఆ టైంలో 370 ఆర్టికల్ విద్యార్థి పరిషత్ తీసుకొని 370 एक देश में दो विधान, एक देश में दो प्रधान, एक देश में दो निशान नहीं चलेगा అని చెప్పి కాగడ జెండా పట్టుకొని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ లో ఆందోళన చేస్తుంటే అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హత్య చేసిన టెర్రరిస్ట్ హత్య సందర్భం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో ఉన్న గౌరీజీ, అనేక మంది నాయకులు, విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడ జమ్మూలో ఎవరైతే కార్యకర్తలు హత్య కావిడబడ్డారో వాళ్ళందరూ ఈ దేశం మొత్తం, వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ దేశం మొత్తం తిప్పే ప్రయత్నం చేశారు. నమ్మరు, కార్యకర్తను చెట్టు కట్టేసి వీళ్ళ కార్యకర్త ముందు తల్లిదండ్రులు 3 ముక్కలు నరికినటువంటి దుర్మార్గపు సంఘటన జమ్మూలో జరిగింది. తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలు తగలబెట్టినటువంటి సంఘటన ఇలా జమ్మూలో జరిగింది. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందని చెప్పి ఆ రోజు విద్యార్థి పరిషత్తో పాటు పరివార క్షేత్ర కార్యకర్తలు చేసిన ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు. అరే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అరే ఈ దేశం కోసం మేము త్యాగం చేస్తామని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశం కోసం మేమే ఉండమని చెప్పుకుంటారు కమ్యూనిస్టు పార్టీలు. ఎన్ఎస్యుఐ లాంటి విద్యార్థి సంఘం కూడా మేము దేశం కోసమే ప్రయత్నం చేస్తున్నాం, దేశం కోసమే మేము పనిచేస్తూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కూడా మేము ఈ దేశం కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ 370 ఆర్టికల్ విషయంలో ఈ దేశం కోసమే పనిచేస్తున్న పార్టీలు ఈ దేశం కోసం ఎందుకు త్యాగం చేయలేకపోయినాయి? 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేయలేకపోయినాయి? ఎందుకు ప్రాణ త్యాగం చేయలేకపోయినాయి? చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనకే ప్రాణ త్యాగం చేసింది కూడా కేవలం విద్యార్థి పరిషత్ పరివార క్షేత్ర కార్యకర్తలు మాత్రమే. కానీ దేశభక్తులుగా వాళ్ళు చలమనవుతున్నారు ఇవాళ. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ 370 ఆర్టికల్ కోసం రద్దు కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు అనేక మంది కార్యకర్తలు బలిదానమేరో ఆ కార్యకర్తల కళ్ళ త్యాగాలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాళ్ళ త్యాగాలను వృధా పోనీయా, వాళ్ళ త్యాగాలు వృధా ఓడించే ప్రసక్తి లేదు. ఏ 370 ఆర్టికల్ రద్దు కోసం నా కార్యకర్తలు బలిదానమైందో, నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైందో ఆ కార్యకర్తల త్యాగాలు వాళ్ళ యొక్క ఆశయం నెరవేరాలంటే తప్పకుండా 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందే చెప్పి ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా వాళ్ళ కార్యకర్తల త్యాగాలకు విలువనిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇవాళ మీ నమ్మరు, ఆ రోజు పార్లమెంట్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భం ప్రకటన చేస్తున్న సందర్భంలో నిజంగా నేను అదృష్టవంతున్నాను. నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఇటువంటి గొప్ప సభలో ఒకవైపు 370 ఆర్టికల్, అయోధ్యకు సంబంధించి కానీ సిఏఏ సంబంధించి కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ సభలో పార్లమెంటు సభ్యునిగా దాని లోపల పాల్గొనడం నిజంగా అంతకంటే అదృష్టం ఇంకోటి కాదు. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భంలో ప్రకటన చేస్తుంటే ఎంపీలు అందరు లేచినబడ్డారు. రోజు దానిలో సగం మంది ఎంపీలు మన వాళ్ళు విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సగం మంది ఎంపీలు దానిలో, లేకపోతే పరివార క్షేత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సగం మంది ఎంపీలు దానిలో ఉంటారు. అందరు లేచిలో పడ్డారు. 370 ఆర్టికల్ రద్దు తీర్మానం చెప్తున్నప్పుడు అందరు లేచిలో పడ్డప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అరే ఏమన్నా ఒక్కరినే నీళ్ళు వస్తున్నాయని చెప్పి పక్కలు చూస్తారు కావచ్చు అని చెప్పి పక్కన చూస్తే ప్రతి ఎంపీ కంటి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్న అద్భుతమైన సన్నివేశం ఇలా పార్లమెంట్. సాధ్వి ప్రజ్ఞా సింగ్, మీ అందరి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తనే. సాధ్వి ప్రజ్ఞా సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేసిందని తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆమెను ఏ విధంగా సంవత్సరం పాటు ఇవాళ ఏ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి నానా అవస్థలు పెట్టారో నిజంగా చెప్పరాదు. అది కూడా నా పక్కకే సీట్ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆమె చెప్తుంటే కళ్ళని నిలచోటి. ఆమె బాడీలో ఒక మహిళా కార్యకర్త, ఆమె బాడీలో ఒక సాధ్వి, ఆమె బాడీలో పోలీసులు కొట్టని పాటు లేదు. పైనుంచి కింది బొట్టన వేలి వరకు ఆమెకు కరెంటు షాక్ లేని పాటు లేదు ఆమె బాడీలో. ఆమె అడుగు తీసి అడుగు వేయరాదు, నడువరాదు, కూర్చోరాదు. అటువంటి సాధ్వి ప్రజ్ఞా సింగ్ 370 ఆర్టికల్ రద్దు చేసిన వెంటనే లేచి ఎగిరి జై శ్రీరామ నినదిస్తే ఇలా హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. అటువంటి అద్భుత సన్నివేశం ఆ రోజు 370 ఆర్టికల్ వృధా ఓడియలే. ఇవాళ అయోధ్య చూడండి, అయోధ్య ప్రపంచమంతా చూస్తున్నాడు. అరే భారతదేశం మెజార్టీ, భారతదేశంలో హిందువులు 80%, 80% హిందువులు దేశం భారతదేశం. కానీ వాళ్ళు హిందూ దేశం అని చెప్పుకోవడం, వాళ్ళు ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటారట. కానీ 80% హిందువులు భారతదేశంలో వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే రాముని దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి వాళ్ళ చాతనైతే లేదా హిందువులకు. భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి కరసేవ చేయడానికి పోతే కార్యకర్తలు చంపేసిరట. ఇది ఎక్కడి దేశం రా వీళ్ళు, ఇది ఎక్కడి హిందువు రా అని చెప్పి ప్రపంచం అంతా కూడా హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఉంది, ప్రపంచం అంతా ఉంది. 80% ఉన్న హిందువులు దేశంలో అంటారు. వాళ్ళు నమ్ముకునే దేవాలయాన్ని కట్టుకోవడానికే ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి అట. ఇది ఎక్కడి దేశం రా, ఇది ఎక్కడి హిందువులు రా అని చెప్పి ప్రపంచం అంతా హేళన చేస్తున్నది. ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అనేక మంది కార్యకర్తలు పోయి
ఇవాళ ములాయం సింగ్ జరిపిన కార్పుల్లో ఎంతమంది చనిపోయారు? సరయూ నదిలో నెల రోజుల పాటు పుట్టలు శవాలు వెళ్ళాయి. సరయూ నదిలో శవాలు వెళ్ళాయి. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి అన్నదమ్ములు ఇద్దరు. అన్నని చంపితే తమ్ముడు పారిపోలే, జై శ్రీరామ్ అని చెప్పి ఎదురుపోయి తమ్ముడు కూడా త్యాగం చేసిండు. వాళ్ళ ఇట్లా వందల మంది కార్యకర్తలు ఇలా అయోధ్యలో రామవంతి కోసం ప్రాణత్యాగం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా హీల చూస్తుంటే మన ప్రభుత్వం ఇల్లే చూలే. అరే అనేక మంది కార్యకర్తలు, కరసేవకులు ఇవాళ అయోధ్యలో రామమందిర్ కోసం ప్రాణత్యాగం చేశారు. ప్రపంచం అంతా హీలం చూస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కరసేవకులు, ఏ కార్యకర్తలు ఇలా దివ్యమైన భవ్యమైన రామమందిర్ నిర్మించాలని చెప్పి కలలు కానీ ప్రాణ త్యాగం చేసిండో ఆ కరసేవకుల ప్రాణాల త్యాగాల వృధా పోనియా? బరాబర్ అదే ప్రాంతంలో రాముడు జన్మించిన స్థానంలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించి తీరాల్సిందే, తీరుతా అని చెప్పి ఇవాళ దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మించిన ఘనత మనది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాముని మొక్తారు, కమ్యూనిస్టులు రాముని మొక్తారు, ఎన్ఎస్సీఓడు రాముని మొక్తారు, ఎస్ఎఫ్ఓడు రాముని మొక్తారు, ఏఎస్ఎఫ్ రాముని మొక్తారు. మరి రాముని మొక్కటోడు ఎందుకు త్యాగం చేయరనా? ఆ త్యాగం కూడా మనమే చేయాలి. త్యాగాలు చేస్తామనే దేశం కోసం త్యాగం మనమే చేయాలి. జాతీయ జెండా కోసం త్యాగం మనమే చేయాలి. దేవుని కోసం త్యాగం మనమే చేయాలి. కానీ సమాజంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నది వాళ్ళు. ఆ సమాజం కోసం పనిచేస్తే ఇవాళ మనల్ని మతతత్వవాదులుగా, మతతత్వ శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తున్న దుర్మార్గ పరిస్థితి ఇవాళ సమాజంలో నెలకొని ఉన్నది. ఆలోచించిన ఒక్కసారి ఇవాళ ఏ సమాజ నిర్మాణం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో? కాబట్టి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పుడు ఏం లేదని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ టైంలో సరే గొప్పలు చెప్పడం కాదు, ఆ టైంలో హాలు లేవు, ఏ ఒక ప్రైవేట్ స్కూల్ లేవు, ఏ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మాకంటే ముందు ధర్మన్న లాంటి వీళ్ళందరూ ఇంకా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. ఉదయం లేచి సాయంత్రం ఏం చేయాలి? విద్యార్థి పరిషత్ ఒక టీం వర్క్. విద్యార్థి శక్తి వాల్ పేపర్ రాయాలి, వాల్ పోస్టర్ అంటే విద్యార్థి శక్తి పేపర్. విద్యార్థి శక్తి వాల్ పోస్టర్ రాయాలంటే తాగే బీడి తాగే ప్లేస్లో కొంచెం వెడల్పు ఉంటుంది, దాన్ని ఇంకులో ముంచి విద్యార్థి శక్తి పేపర్ రాసేవాళ్ళు, బీడీని ఇంకులో ముంచి రాసేవాళ్ళు. వాల్ రైటింగ్ రాయాలంటే పాత బట్టపేగు తీసి జాజులు పెట్టి వాల్ రైటింగ్ రాసేవాళ్ళు. ఆ రోజు ఒక్కసారి ఒక వాల్ రైటింగ్ వైట్ గోడ కనబడంటే రిజర్వ్డ్ బై ఏబీవీపీ అని రాసి తెల్లారి వాల్ రైటింగ్ రాసేవాళ్ళం. ఒకసారి మా అక్క మ్యారేజ్ ఉన్నది, ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇటు అక్క మ్యారేజ్ ఏర్పాటు చూడాలి, ఇటు ఎగ్జామ్స్ ఉన్నాయి. గర్ల్స్ కాలేజ్ వరకు పెద్ద పెయింట్ వేసారు, మనం ఆపేస్తే ఎన్ఎస్సీఓడి కూడా రాస్తాడు. అప్పుడు మా నాన్నగారు ఎటు పోతున్నాం అంటే కంబైన్ స్టడీ. సైకిల్ వేసుకుని పోయినాం. మా దగ్గర హరీష్ అని చెప్పి మన కార్యకర్త, ఆర్టిస్టు మంచి కార్యకర్త, వాడు ఒక్కడే రాస్తాడు. ఇప్పుడు వాడిని సంధానించడం ఇవ్వతాం కాదు. ఇక ఈ రాయడం ఒక ఎత్తు, వాడిని సంధానించడం ఒక ఎత్తు. వాడిని రాత్రి ఇంట్లో పోయి లేపాలి, వాడిని బుదరికి ఇవ్వాలి, వాడిని ఫుల్ లేపాలి, పైదాకా తీసుకుపోవాలి. వాడిని సైకిల్ తీసుకొని పోయినాం. వాడు ఏబివిపి అని రాసేదానికి వాడిని పొగుడుతూనే ఉండాలి. వాడిని ఏం గెలికద్దు, వాడిని గెలితే రౌటిగా. వాడు గెలితే ఏం చేస్తాడు, ఏబి రాసి పారిపోతాడు. ఇక వీపీ రాదు, మనం రాలేదు వీపీ మళ్ళా. కానీ కార్యకర్త ఫుల్ టైం బాగా పనిచేస్తుండే. రాత్రంతా వాళ్ళని రాసినాం. మార్నింగ్ 4 o'clock వచ్చి ఇంట్లో పడుకున్నాం. ఉదయం ఏమో నాన్న లేచిండు, ఎటు పోయినావు రా అన్నాడు. కంబైన్ స్టడీ రా, బయటికి రా అని పిలిచి ఈ సైకిల్ ఎక్కడ తీసుకుపోయినావు అన్నాడు. పోయినా ఆ సైకిల్ మీద జాజు పడ్డది మర్చిపోయాను నేను. తెల్లారి మళ్ళీ ఇంట్లోకి బయట రానియారు. మళ్ళీ నరసింహ సార్ కనికేశారు. సార్ మా నాన్న రాణిస్తలేడు సార్. కనికేశారు వచ్చి నరసింహ సార్ వచ్చి మళ్ళీ అట్లా కాదండి, ఇటు వాళ్ళ మనలో సంధానించి ఎట్లా పథకం సంధానిస్తారు వాళ్ళు. అట్లా సంధానించి
అంటే ధర్మారావు ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరు నమ్మరండి ఇవాళ అటువంటి పరిస్థితి లేదు మీకు ఇవాళ టెక్నాలజీ పెరిగింది రోడ్స్ ఉన్నాయి అవసరం సొంత కార్లు కూడా పోవచ్చు సొంత బండ్ల మీద పోవచ్చు ఇలా నక్సల్స్ సమస్య లేదు ఉగ్రవాద సమస్య లేదు ఇవాళ చూడండి కేరళలో ఇంకా ఇబ్బంది పడుతున్నారు కేరళలో అనేక మంది కార్యకర్తలు బలైపోయారు వాళ్ళు అనేక మంది కార్యకర్తలు బెంగాల్లో ఇంకా బలైపోతున్నారు అటువంటి అవసరం తెలంగాణలో లేదు కానీ సమస్యలతో మాత్రం తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలతో మాత్రం తలడిల్లుతున్నది వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇలా విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఇలా ఇంకా ఎక్కువైతున్నాయి చూడండి వాళ్ళ ఇలా పాఠశాలలు సొంత భవనాలు లేవు సొంత భవనాలు టీచర్ లేరు టీచర్లు సొంత భవనాలు స్కావెంజర్స్ లేరు స్కావెంజర్స్ సొంత భవనాలు టీచర్లు ఉంటే చాక్ పీస్ కొనుక్కోవడానికి పైసలు లేవు ఇవన్నీ ఉంటే విద్యార్థులు లేరు ఇలా 2000 పాఠశాలకు పైగా 2000 పాఠశాలకు పైగా ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోని పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలోని వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1500 పాఠశాలలు మూసేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు మేము పోటీగాలం మేనిఫెస్టోలో పెట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేశారు మేము వచ్చిన వెంటనే పాఠశాలలు తెరుస్తాం అని చెప్పి ఇవాళ వీళ్ళు వచ్చినాక 2 సంవత్సరాల్లో దాదాపు 1500 పైగా పాఠశాలలు మూసేసే పరిస్థితి ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తాం 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th క్లాస్ రాగానే పాస్ అయితే 10,000 రూపాయలు ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు డిగ్రీ పాస్ అయితే 20,000 రూపాయలు పీజీ చేస్తే 1,00,000 రూపాయలు 2 లక్షల జాబ్స్ ఇస్తాం రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిపోయాడు కానీ ఏ సమస్య కూడా పరిష్కారం రాసుకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా విద్యార్థి సంస్థలు మూసివేసే పరిస్థితి ఇవాళ వచ్చింది రెంట్ కట్టలేని పరిస్థితి ఇవాళ వచ్చింది ఇలా యాజమాన్యానికి వచ్చినాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్లో నువ్వు కూడా కొంచెం అగ్రెసివ్గా కొట్లాడు అని చెప్పన్నారు నేను అగ్రెసివ్గా కొట్లాడతా కానీ మీరు అగ్రెసివ్గా ఉండండి అన్న మీరు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు వాళ్ళు మనోడి గారికి ఉన్నారు వాళ్ళు విద్యా సంస్థలు మనోడి గారికి ఉన్నాయి ఇక్కడ శ్రీవర్ధన్ గారికి కూడా విద్యా సంస్థలు మీరు కాంప్రమైజ్ కాకుండా యుద్ధం చేయాలి భయపడితే మీ ఫీజు రియంబర్స్మెంట్ కాదు నేను చెప్పిన వాళ్ళకు మీరు ఈసారి కనుక భయపడితే నెక్స్ట్ యుద్ధం మిమ్మల్ని చేస్తా అని చెప్పిన ఆయన మీరు ఎక్కడైనా విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసే ప్రయత్నం చేస్తే నేను మీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా మేము విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తున్నది కానీ మేము ఫైట్ చేసే టైంకు మీరు ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి అడుగు వెనుకకేస్తే విద్యార్థులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ మీద యుద్ధం మేము చేస్తామని అప్పుడే వార్నింగ్ ఇచ్చినాను కానీ ఆయన కాంప్రమైజ్ చెప్పారు వాళ్ళు కానీ ఆ యాజమాన్యాల మీటింగ్లో ఎంత సంతోషం అనిపిస్తుంటే ఆ యాజమాన్యాల మీటింగ్లో వాళ్ళకి నేను ఏవి పని తెలుసో తెలియదు వాస్తవం తెలియదు ఆ యాజమాన్యం మీటింగ్ అయిపోయినాక సార్ మీరు బీజేపీ కదా మాకు చిన్న పని చేసి పెట్టండి సార్ అన్నాడు ఏంటి అన్నాడు సార్ బీజేపీ అని కాకుండా మాకు ఒక్కసారి మీకు ఏవి పని పరిచయం సార్ అండి ఒక ఆయన ఆ పరిచయం నేను ఏవి పూర్వ కార్యకర్త చెప్పుకోలే ఆ పరిచయమైన ఒక్కసారి ఏబీవీపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాను సార్ వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తెల్లారి మా ఫీ రిమెంట్ ఇచ్చేస్తారు సార్ చెప్పారు అంటే విద్యార్థి పరిషత్ మీద యాజమాన్యాలకు అంత విశ్వాసం అంత నమ్మకం అంత భరోసా ఇలా మన ఆర్గనైజేషను నేను పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త చెప్తలేను ఇవాళ ఇలా ఇతర విద్యార్థి సంఘాలకు మన విద్యార్థి సంఘానికి ఉన్నటువంటి తేడా అది భేదం అది ఒక్కసారి ఒక ఫిర్యాదు చేసి సాయంత్రం పోయి కాంప్రమైజ్ అయ్యేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ కాదు దురదృష్టవశాత్తు మనం చేసే ఉద్యమాలను బయట తీసుకోలేకపోతున్నాం అందుకే బాలకృష్ణ గారికి చెప్పిన అన్న రిక్వెస్ట్ అన్న మీడియాకు అవకాశం ఇవ్వండి విద్యార్థి పరిషత్ మీడియా కోసం పనిచేయకపోవచ్చు పేపర్ల ఫోటోల కోసం పనిచేయకపోవచ్చు అరే లాటరీ దెబ్బలు తిన్నది మీరు ఇవాళ లాటరీ దెబ్బలు ఎంతమంది మీద కేసులు ఎంతమంది కేసులు వేయాలి ఒకసారి మా మీద కేసులను చదవండి ఇవాళ నా మీద 109 కేసులు నా మీద నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తలు 30-40 కేసుల మీద
విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు 30-40 కేసులు, ఒక పాకెట్ కార్డ్, డేట్ కార్డు ఉంటుండే, క్యాలెండర్ కార్డు, అది జేబులో పెట్టుకున్నామని నెల అంతా కోర్సు ఉంటే దాని కోడ్ జనవరి 1 ARTS అంటే ఆర్ట్స్ కాలేజ్ కేసు, AY అంటే అయోధ్య కేసు, సింగిల్ అంటే సింగిల్ నెంబర్ లాటరీ కేసు, ITI కాకతీయ ITI మీద దాడి చేసిన కేసు, ఇట్లా ఈ కోడ్ పెట్టుకొని ప్రతిరోజు కోర్టు కొట్టడమే, ప్రతిరోజు కోటే. కాబట్టి ఇవాళ సమాజానికి, విద్యార్థి సంస్థల సమాజానికి ఒక విద్యార్థి పరిషత్ మీద నమ్మకం, వీళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు, దేనికైనా తెగించి కొట్లాడతారు. ఆ రోజు నక్సలతో కొట్లాడారు, ఈ రోజు ఈ ప్రభుత్వాలతో కొట్లాడుతూనే ఉంటారు అని చెప్పండి. కాబట్టి మనకు పోటీ NSUA లేదనో, SFI లేదనో, ASF లేదనో, నక్సలైట్ లేరు, టెర్రరిస్టులు లేరు అని చెప్పి మీరు ప్రశాంతంగా ఉంటే ఇలా సమాజం నష్టపోతుంది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కళ్ళు మూసుకుంటే సమాజం నష్టపోతుంది, విద్యా వ్యవస్థ నష్టపోతుంది. వాళ్ళు అంత విశ్వాసం, అంత నమ్మకం ఇలా సమాజానికి మీ మీద ఉన్నది వాళ్ళ. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మీకు సవాల్ విసురుతుంది. వాళ్ళ మేము ఏం చేయకున్నా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు, మీ ఏ సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు, మేమే పోటుగాలం, మేమే తోపుగాలం, ఇవాళ మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ఇవాళ విద్యార్థి పరిషత్కు లేదు అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మీకు సవాల్ విస్తున్నది. ఆ సవాల్ను మీరు స్వీకరించరా? ఆ సవాల్ను స్వీకరించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విద్యారంగానికి వ్యతిరేకంగా విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందో అంతకంటే హీనంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒకవైపు నిషేధిత సంస్థ ఇలా మావోయిస్టు పార్టీ, నిషేధిత సంస్థ మావోయిస్టు పార్టీ, అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హతమార్చ పార్టీ మావోయిస్టు పార్టీ. ఇవాళ అటువంటి మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులను ఇలా విద్యా కమిటీ చైర్మన్గా పెట్టి, విద్యా కమిటీలో సభ్యులుగా పెట్టి ఇలా విద్యా వ్యవస్థను ఏం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ? ఏం చేయకూడదు కాంగ్రెస్ పార్టీ? తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి అనుకునే వ్యక్తులకు విద్యా సంస్థ కమిటీలో బాధ్యతలు ఇస్తే, వాళ్ళ చేతికి విద్యా వ్యవస్థను అప్పగిస్తే వాళ్ళ సమాజానికి ఏం చెప్తారు? ఇవాళ బుల్లెట్ నమ్ముకొని రమ్మంటారా, బ్యాలెట్ నమ్ముకొని రమ్మంటారా? కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు చెప్పున్నారట, నేను ఏబీ కరగతాను, నేను నమ్మన్నా. మీరు నమ్మి మోసపోకండి. ఏబీ రేవంత్ రెడ్డి మనోడైతే గీలను పెడతాడన్నా, మనోడైతే కమ్యూనిస్టు భావజాల వ్యక్తులు విద్యా కమిటీ ఎందుకు పెడతారు? మన ప్రొఫెసర్ శేషారు సార్ గుర్తురాలే ఆయనకు? మన పెద్ద మనుషులు చాలా మంది గుర్తురాలే ఆయనకు? మర్చిపోయండి మరి. కానీ చెప్పుకుంటారు చాలామంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు వెనక అందరు చెప్పాలి, అన్నా నేను ఏమేమి కరగతానన్నా అంటాడు, అన్నా నాకు పోస్ట్ చేయని అంటారు. చాలామంది అధికారులు వస్తారు, చాలామంది అధికారులు కూడా నేను విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ అని ఇప్పుడు చెప్తున్నాను, ఎన్నో చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అటువంటి వాళ్ళు విద్యార్థి పరిషత్ కాదు. అరే ఏది ఉన్నావున్న ఉద్యోగం ఉంటుంది, పీక్తుంది అది. కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఎంత పై స్థాయికి పోయినా కూడా ఎస్ నేను విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని చెప్పేటోడే నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్త, నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్త చెప్పుకుంటే. నేను చాలా సందర్భంలో ఇప్పుడు నేను టీవీలో పోతా, టీవీ డిబేట్లైనా ఏరిపోయినా ఏదైనా విద్యార్థి పరిషత్ కార్యకర్త. నేను శిశుమందిర్ విద్యార్థిని, బాల స్వయం సేవకును, ఇవి పక్కా చెప్పుకుంటాం మనం. అదే బిరుదు. ఇంతకుముందు అన్న కృష్ణాడు అడుగుతున్నారు, అన్న నీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తావా అంటున్నాడు. నేను వచ్చింది విద్యార్థి పరిషత్ కార్యక్రమానికి, నా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త, అదే అయిపోయింది నేను. కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నానా? ధైర్యంగా తిరగాలి. ఇక్కడ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ నేను ఒక్కరిని చేయకుంటే ఏమైతే, ఇంతకుముందు గౌరీజీ వీరు చాలా పాటలు చూపెట్టాం మనం. కాబట్టి సమాజం గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. కాబట్టి మీకు సమస్యలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని ధైర్యంగా ముందుకొచ్చి గౌరీజీ లాంటి మహానుభావులు అనేక మంది కార్యకర్తలు ఇవాళ మన కోసం ఒక లక్ష్యాన్ని మనం ముందు ఉంచిపోయారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చదు తప్ప వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ కేవలం నినాదాలకే పరిమితం అయితే
వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. అనేక మంది కార్యకర్తలు మన ముందే ఉన్నారు, వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. అరే మాలాగా త్యాగం చేయడానికి వీళ్ళకి అవకాశం లేదు, అంత అదృష్టం మీకు మనకు లేదు. కానీ త్యాగాలు చేసినటువంటి ఆ కార్యకర్తలు అందరూ కూడా మన మధ్యలో ఉన్నారు, పైన చూస్తూ ఉన్నారు. మన కొట్లాడని మన చేసే పోరాటం వాళ్ళు చూస్తూ ఉన్నారు, మన ఉద్యమాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు అందిస్తున్నారు. ఒక్కసారి ప్రతి కార్యక్రమంలో ఆ త్యాగదలను బయట మన అమరులకు నివాళులు అర్పించడం, ఆ ఫోటోలు కళ్ళలో కనబడాలి, మనకు వాళ్ళ త్యాగాలు కళ్ళలో కనబడాలి. వాళ్ళు దేనికోసం త్యాగం చేశారు. అరే వాళ్ళు కూడా కుటుంబం ఉంది, వాళ్ళు కూడా కుటుంబాన్ని అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పక్క పెట్టేయాలా, వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. మన శివాజీ చూడలే, నేత శివాజీ చూడలే, భగత్ సింగ్ చూడలే, వీర సావర్కర్ చూడలే. కానీ ఒక జగన్మోహన్ చూసినా, ఒక సహీ జితేంద్ర చూసినా, ఒక మధుసూదన్ గౌడ్ చూసినా, ఒక రామన్న గోపాల్ చూసినా, ఒక ఏచూరి శ్రీను చూసినా, ఒక దయానంద్ చూసినా, ఇట్లా అనేక మంది కార్యకర్తలు కూడా ఛత్రపతి శివాజీ చూసుకున్నా, భగత్ సింగ్ చూసుకున్నా, సర్దార్ పటేల్ చూసుకున్నా, వీర సావర్కర్ చూసుకున్నా, వాళ్ళది ఎంత గొప్ప చరిత్రలో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అమరులైన నా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా వాళ్ళతో సమానమే. వాళ్ళే మనకు హీరోలు, వాళ్ళే మనకు వీరులు, వాళ్ళే మనకు శూరులు అన్న విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుంచుకొని, ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం వారు ప్రాణత్యాగం చేసిరో, ఏ ఆశయాన్ని, ఏ లక్ష్యాన్ని మన ముందు ఉంచిరో, ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా మనందరం కష్టపడి ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి, మీరు మీ కుటుంబాలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి, నమ్మిన సిద్ధాంతం కోసం మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతకి జై, జై శ్రీరామ్. ధన్యవాదాలు బండి సంజయ్ కుమార్ గారు. 40 సంవత్సరాల సుదీర్ఘంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి త్యాగాలతో పాటుగా ఎంతోమంది కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చినటువంటి అమరులుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు ఒక స్ఫూర్తి నింపి రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యలపై పోరాడే విధంగా వారందరికీ స్ఫూర్తిని అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్యక్రమంలో చివరగా వందన సమర్పణ కుమారి నీతి సింగ్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. बोलो भारत माता की, भारत माता की। पल्ले पल्ले के गोदाम, पल्ले पल्ले के गोदाम। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరికీ స్ఫూర్తి ప్రదాత, సంఘటన శిల్పి శ్రీ జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి అవార్డు గ్రహీత శ్రీ భీమనపల్లి శ్రీకాంత్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తమ తమ పత్రికల ద్వారా, టెలివిజన్ ద్వారా సమాజానికి తెలియజేయబోతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్వాగత సమితి సభ్యులకి మరియు శంషాబాద్ పుర ప్రముఖులకి ధన్యవాదాలు. బోలో భారత్ మాతా కీ జై హింద్, జై భారత్. నియంత్రక సూచనలు. ప్రతినిధులందరూ సూచనలు గమనించగలరు. అతిథులు వెళ్ళినాక విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు ఎదురుగా ఉన్న ద్వారం నుండి బయటికి వెళ్ళాలి. ఓల్ వర్కర్స్ పూర్వ కార్యకర్తల బయటకు ఉంటుంది. ఈ బయటకు భోజన మండపంలో ఉన్న హాల్లో ఉంటుంది. భోజన మండపంలో ఉన్న ఫస్ట్ కౌంటర్లో గెస్ట్ భోజనం ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బయటకు ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడే సభా మండపంలో వేదిక వద్దకు రాగలరు. 1 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు భోజనం మరియు విశ్రాంతి ఉంటుంది. ఇంతటితో ఈ కాలాంశం ముగిసింది. ఎవ్వరూ లేవద్దు.